యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం చక్కగా చదవండి. నీవు విసర్జించుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు. అగు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. దేవునికి మహిమ. ఇటు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమెన్. 2 మాటలు ఉన్నాయి అక్కడ. ఒకటి శోభాతిశయము, రెండోదిగా కింద సంతోష కారణముగాను నేను మిమ్మును చేసేదను. దేవుని పిల్లలారా, నిత్యము సంతోషంగా ఉండు వారికి రోగాలు వస్తాయా? రావు. కానీ సంతోషంగా ఎలా ఉండగలం? కష్టం కదా. ఈ లోకయాత్రలో ఎన్నో శ్రమలు, ఈ లోకయాత్రలో ఎన్నో బాధలు, ఎన్నో దుఃఖాలు, వాటన్నిటి గుండా ప్రయాణం చేస్తూ దేవుని రాజ్యానికి చేరడమే మన లక్ష్యము. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను, మగ పిల్లలు ఒక్కరోజు పాట పాడతలేరండి. హల్లెలూయా. ఈ చిన్నోళ్ళు చక్కగా పాటలు పాడుతారు. దేవుని స్తోత్రం. మగ పిల్లలు హల్లెలూయా, హల్లెలూయా. ఏక్ బార్ దేకో, వీళ్ళ సంఖ్య ఎంత ఉంది, మీ సంఖ్య చూసుకోండి. దేవుని స్తోత్రం. ఎందుకు రోషం వస్తలేదు? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలరా, శాశ్వత శోభాతిశయముగా సంతోష కారణముగా దేవుడు నిన్ను చెయ్యాలని ఆశతో ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. చాలా రాసుకున్నాను. ఇక్కడ ఈ మెసేజ్ చెప్తే పోచంపల్లి మందిర్లో ఇంకొక మెసేజ్ ఉంటుంది, కళానగర్లో ఇంకొక మెసేజ్. ఈ మెసేజ్లన్నీ ఇందులో ఈ కెమెరాలో యూట్యూబ్లో ఇస్తున్నారు మీకు. దేవుడు ఆ కృప చూపించాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చూస్తున్నారు, 100 మంది చూస్తున్నారు వాక్యం. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. వినండి. ఆ ఫోన్ ఆన్ చేసి మెసేజ్ ఖాళీ టైంలో ఉన్నప్పుడు వినండి. యెహోవా అగ్ని ప్రేయర్ మినిస్ట్రీస్ అని కొడితే ఇప్పుడు ఇది ట్రస్ట్కి వెళ్ళిపోయింది. అంత ట్రస్ట్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ల్యాండ్స్ మీద కానీ ఏ సంఘాల మీద కానీ అధికారాలు లేవు. దేవుని స్తోత్రం. అంతా ఎవరి పేరు మీద ఉన్నది? ఎవరికిది? దేవునికి. ఆమెన్. హల్లెలూయా. ఇది ఒక్కటి ఆప్యాం. ఎందుకు ఆప్యాం అంటే, ఇక్కడ ఎవరైనా దేవుడు దయ చూపి ల్యాండ్ ఇప్పిస్తే ఇది కాస్త అమ్మి ఆ డబ్బులు ఏమైనా వస్తే మందిరానికి ఖర్చు చేద్దామని ఒక ఆలోచన. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సరి అయిన రీతిగా మందిరము అక్కడ సెట్ కాదని ఒక ఆలోచనతో బోర్ వేయించాము. 83,000 ఖర్చు వచ్చింది. చక్క వాటర్ పడ్డాయి. అందులో కొంత సహాయం చేశారు వేరే వాళ్ళు. ఆ బోర్ వేయట్లో మన చేతి గుండా కొంత డబ్బు 30,000 చిల్లర పడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొండ మీద పడ్డాయండి నీళ్ళు. చాలా బాగున్నాయి నీళ్ళు కూడా. దేవునికి మహిమ. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎప్పుడు సంతోషంగా ఉంటే
మనకి ఎలాంటి అనారోగ్యాలు ఉండవు. ఈ మనసు, ఈ మైండ్ కూడా చెదిరిపోదు. నిమ్మలంగా ఉంటాం. కోపం అనేది వస్తుందా? దేవుని బిడ్డ, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, నిన్ను సంతోషానికి కారణముగా దేవుడు అభిషేకించబోతున్నాడు. ఆమెన్. నువ్వు ఏ ఇంటిలోకి వెళ్ళి అడుగు పెట్టినా ఆ ఇంటిలో సంతోషం అనే చిగురు మొలుస్తుంది. ఆమెన్. ఆనందం అనే ఒక చిగురు మొలుస్తుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంటిలో నువ్వు అడుగు పెడితే ఆ ఇంటిలో నవ్వు కలిగిందనుకో, ఎంత బాగుంటుందండి. దుఃఖముతో ఉన్న కుటుంబంలో నవ్వు వచ్చిందనుకో, ఎంత సంతోషము. మొన్నటి రాత్రి ఒక పాప కొరకు నేను ప్రార్థన చేశాను. రాత్రి పగలు ఒక చిన్న పాప, 2 years పాప, అపెండిక్స్ వచ్చి పగిలిపోయి, ఆ పాప చాలా సీరియస్ కండిషన్. డాక్టర్లు బ్రతకదు అని చెప్పారు. సంతకాలన్నీ తీసుకున్నారు. దేవుని పిల్లలారా, నాకైతే ఒక ధైర్యం ఏంటంటే, పైన ఎవరున్నారు? ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు ఆయన ఏ మాట అయితే అడిగానో దాన్ని చేయకుండా ఉండలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేశాడు. అబద్ధం ఎద్దండి, ఆయన నేను అడిగిందల్లా నాకు ఇచ్చాడు. ఆమేన్. అలా అని అతిశయించి నాకు ఇంత అంత అని ఎప్పుడూ అడగలేదు దేవుడు. ఒక్కసారి ఏమో అడిగాను, నాయనా నాకు ఇంత డబ్బు అవసరపడుతుంది ఇవ్వు అని అడిగాను. ఇచ్చాడు. తర్వాత బాధ అనిపించింది, ఏడ్చాను. తప్పైందయ్యా, ఇంకెన్నడూ అడగను. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడనో హైదరాబాద్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నా దగ్గరికి డబ్బులు ఇప్పించాడండి దేవుడు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఎన్నడూ వాళ్ళని నేను చూడలే. వాళ్ళు వచ్చి కారు ఆపి వచ్చి, ఇజ్రాయెల్ పాస్టర్ గారు ఎవరు అంటే, అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను మందిరంలో. ఆ మందిరానికి ప్లాస్టింగ్ కాలే, అప్పుడు చుట్టూరా గోడ ఇవన్నీ లేవు. అప్పుడు ఆ మందిర అవసరత కొరకు దేవుణ్ణి అడిగాను. చాలా ఒత్తిడి చేశాను దేవుణ్ణి. నాకు 7 లక్షల రూపాయలు కావాలి, నువ్వు ఇస్తావా, సేవ బంద్ చేయమంటావా? నాకు నువ్వు ఇస్తావా, లేదా దేవుని పని పక్కన పెట్టి తిరిగి ఉద్యోగానికి వెళ్ళమంటావా? నన్ను నువ్వు చంపినా సరే అన్నట్టుగా నేను దేవుని ఎదుట చాలా ఛాలెంజ్ చేసి మాట్లాడాను. గట్టిగా మాట్లాడాను, చాలా ఒత్తిడి చేశాను. ఇచ్చాడండి, ఇచ్చాడు. ఆయన ఎంత అడిగినా ఇస్తాడు, మంచోడాయన. కానీ ఆయనను ఒత్తిడి చేయొద్దని నాకు అర్థమైంది. తర్వాత దేవునికి మహిమ, హల్లెలూయా. ఆయన సంతోషంగా ఇవ్వాలి, అది నా ఆశ. ఒక తండ్రిని ఒక కుమారుడు ఒత్తిడి చేశాడు అనుకో, చాలా గట్టిదనం చేసి డబ్బు లాక్కున్నాడు అనుకో, తండ్రి మనసుకి ఎలాగైనా కాస్త బాధ. అలాగే దేవుడి మనసు కూడా బాధ. మొన్నటి దినం కూడా ఆ పాప గురించి ప్రార్థన చేశాను. నాయనా, ఆ పాపను బ్రతికించు నాయన, డాక్టర్లు ఎవరు గ్యారంటీ ఇవ్వట్లేదు, నువ్వు బ్రతికిస్తే నీ పని ఇంకా ఎక్కువ చేస్తాయ్యా అన్న. దేవుని స్తోత్రం. నువ్వు ఆ పాపను బ్రతికిస్తే ఇంకా నీ పని ఇంకా కాస్త ఎక్కువగా చేస్తా, చేతనైనా కాకుండా తిరుగుతాయా, సువార్త చేస్తాయా, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తాయా, నూతన గీతాలు రాయడానికి సిద్ధపడతాయా, నన్ను నేను నా శరీరాన్ని దంచుకుంటాను నాయన అని ఒక నిబంధన దేవునితో. అంతటి నిబంధన చేసిన తర్వాత దేవుడు బతికేయడాన్ని. హల్లెలూయా. అడుగుతే దేవుడు మేలు చేయడండి. ఏదో అడిగినంత మాత్రాన కాదు, దాని వెనకాల ఏముండాలి? నిబంధన. ఆమేన్. అన్న దేవుడి మందిరానికి వచ్చింది, నాయన నాకు ఒక కుమారుడు కావాలి, ఒక కుమారుడు నీవు. ఆ పుట్టిన కుమారుడు పాలు విడవగానే తలలోకి మంగళ కత్తి రాకమనిపి నీ మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఒక నిబంధన.
అలా అయితే కార్యం జరుగుతుంది వెంటనే. మనమేమో ఇది కావాలి అది కావాలని అడుగు జంపు. దేవుని స్తోత్రం. నిబంధనలు ఉండవు. దేవుని దగ్గర ఒక మొక్కుబడి ఉండదు. ఒకవేళ మొక్కుబడి చేసినా ఆ అవసరత దేవుడు తీర్చగానే దేవునికి తెలుసు నువ్వు ఎలాగైనా మొక్కుబడి తీర్చవని. అయినా దేవుడు దయామయుడు గనక ఇస్తాడు. ఆ తర్వాత నువ్వు కాపాడుకో. కాబట్టి దేవుని పిల్లలరా, మీకు నేను సభాముఖంగా తెలియజేసేది, దేవుణ్ణి ఒత్తిడి చేయొద్దు. ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించి నాయన ఇది కావాలంటే దాని వెనుకాల ఒక మొక్కుబడి ఉండాలి, ఒక నిబంధన ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. ఒక ఆమె ఇల్లు లేదు, ఇంటి స్థలము లేదు. నాకు ఇంటి స్థలము కావాలి, 360 గజాల స్థలము కావాలి, ఆ 360 గజాలలో ఇల్లు కావాలి అని ప్రార్థన చేసింది. దానితో పాటు దేవునికి ఒక నిబంధన ఏంటో తెలుసా? ఆ ఇంటి పైన నీ మందిరం కట్టబడాలి. ఆమేన్, హల్లెలూయా. అది నీ మందిరానికే నేను రిజిస్టర్డ్ చేసి ఇస్తాను. ఆమేన్. ఆ పైన స్థలం ఒక నిబంధన చేసింది. సంవత్సరం తిరిగేసరికి 360 గజాలు దేవుడు సహాయం చేశాడు, ఇల్లు సహాయం చేశాడు. అనుకున్నట్టు పైన మందిరం కట్టి ఆ దేవుని పేరట రిజిస్టర్ చేసింది. సేవకుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఒక ఆమె కొంత ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ అమ్ముడు పోవాలి. ఓ ప్లాట్, అయ్యా అది అమ్ముడు పోవట్లేదు నాయనా అని ఏడ్చింది, చాలాసార్లు ఏడ్చింది. కానీ ఒకరోజు నిబంధన, దైవమా ఆ ప్లాట్ అమ్ముడు పోతే ఇంత నీ పరిచర్యకి, ఇంత నాకు, అంటే 50% నాకు. 10 లక్షలు వస్తే 5 లక్షలు నేను తీసుకుంటాను, 5 లక్షలు నీ సేవకయ్యా అన్న. వారం రోజులకి ల్యాండ్ అమ్ముడిపోయింది. 5 లక్షలు ఎవరికి? దేవుని పనికి. 5 లక్షలు ఎవరికి? ఆ ల్యాండ్ అమ్మితే ఎంత వస్తుందో తెలుసా? 4,70,000 ఎక్కువ రూపాయి కూడా బెటర్. అడిగి విసిగిపోయి ఉన్నా. కానీ ఇప్పుడు దేవుడు ఎంత ఇచ్చాడు? ఇంకో 30,000 ఎక్కువ ఇచ్చాడా, ఇయ్యలేదా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన వెనకాల ఏముండాలి? ఒక నిబంధన. ఆమేన్, ఆమేన్. నా కొడుకు బ్రతికాడా నాయనా, ఇగో ఇది నీదే. అయ్యా నా కూతురు లేచి నడిచాదా, ఇగో ఈ నిబంధన నీతో చేస్తున్నానయ్యా. ఆమేన్. నా ఇల్లు క్షేమంగా ఉందా, ఇగో ఈ నిబంధన చేస్తున్నానయ్యా. ఆ దమ్ము ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిబంధన. ఈ రోగం తొలగిందా, ఈ రోగాన్ని తీసావా నాలో నుండి అని ఒక నిబంధన. దేవుని స్తోత్రం. ఒక ఆమెకు భయంకరమైన క్యాన్సర్ రోగం, అది చాలా మితిమీరిపోయింది. ఏ డాక్టర్ చూడ బతకడని చెప్పారు. ఆమె దేవుడి మందిరానికి వచ్చింది. ఎందుకంటే ఏదైనా సాధ్యం పరిచేవారెవరు? దేవుడే. కనుక దేవుడి మందిరానికి వచ్చి మోకాళ్ళేసి ఏడ్చి ఒక మాట అన్నది, నాయన నన్ను బ్రతికిస్తే నేను ఏ పని చెయ్య, నీ సేవకే అంకితం, సేవకుడి వెనకాల తిరుగుతానయ్యా, వాళ్ళ పాద సేవ చేసుకుంటూ బ్రతుకుతానయ్యా, నీ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ నీ మందిరంలో జీవిస్తా, ఇది నా నిబంధన. వివాహం ఉన్నా లేకపోయినా నా జీవితం నీకే అంకితం అని చెప్పి ఒక నిబంధన. ఆ నిబంధన చేసుకున్న కొద్ది రోజుల్లో క్యాన్సర్ నార్మల్ వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. మరి ఈమె నిబంధన ప్రకారం దేవుని పరిచర్యకు లోబడాలా, లోబడదా? ఆమేన్, హల్లెలూయా. లోబడాలి, తప్పదు. దేవునికి మహిమ. ఆమె నిబంధన చేసినట్టే పెద్ద కుటుంబం అండి, కోట్ల రూపాయల ధనమున్న వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి ఓ చిన్న మందిరానికి వెళ్ళిపోయి, చిన్న పాక లాంటి మందిరంలో బ్రతుకుతూ ఆ సేవకుడు వెనకాలండి దేవుని పరిచర్యకు సహకారాలుగా ఉన్నది.
ఆవిడ చాలా చక్కగా పరిచర్య చేస్తూ ఆత్మలను రక్షిస్తూ మందిరాన్ని నడిపిస్తూ ఉపవాసాలు ఉంటూ మందిరంలో ఒక మూలన ఒక బ్యాగు, ఏదైనా పెడితే తినడం, లేదంటే ఉపవాసం. దేవుని పిల్లలారా, మీకు నేను చెప్పేది ఒకటే, నిబంధన. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. అందుకే ఆ పాపను గురించి నేను ఒక నిబంధన చేశాను దేవునికి. ఎందుకంటే నాకు డాక్టర్ ఖచ్చితంగా ఫోన్ చేసి అన్నాడు, ఈవిడ బతకదు అని, ఈ పాప బతకదు అని. ఎందుకంటే ఆ పాపకు గడ్కేసార్లో రక్త పరీక్షలు చేపిస్తే డబల్ టైఫాయిడ్ జ్వరం ఉందని వచ్చింది. రెండో రిపోర్ట్ ఏమొచ్చిందంటే రక్త కణాలు 43,000 ఉన్నాయని వచ్చింది. 2 లక్షలు ఉండాలి, 1,50,000 పైచలకు ఉండాలి, 43,000 వచ్చింది. ఈమెకు డెంగ్యూ జ్వరం ఉందని వచ్చింది రిపోర్ట్. ఇన్ని వచ్చాక పాప చాలా కష్టం అనుకున్నాం. నగర్ హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తే డాక్టర్ అన్నాడు, భయపడ్డా నా వల్ల కాదని, ఈమెకు బ్లడ్ ఎక్కియాలి, ప్లాస్మా ఎక్కియాలి, ఏదో చెప్పాడన్ని. సరే అని ప్రార్థన చేసుకొని ఆ రక్త పరీక్షలు చేపిస్తే డెంగ్యూ జ్వరము లేదు, రక్త కణాలు తగ్గలేదు అని వచ్చింది రిపోర్టు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఒక టైఫాయిడ్ జ్వరం అయితే ఉన్నది, రక్తములో ఇన్ఫెక్షన్ ఉన్నది అని వచ్చింది, సిఆర్పి ఉన్నది 23% ఉందని వచ్చింది. సరే, ఇదైతే నేను బాగు చేస్తానయ్యా అన్నాడు ఆయన. ఆ డాక్టర్ గ్లూకోజులు పెట్టాడు, ఇంజక్షన్లు ఇచ్చాడు, అన్నీ చేశాడు. చేసిన తర్వాత ఇంటికి తీసుకురొచ్చేసరికి మరలా పాప కడుపు వాపు వచ్చింది, చాలా టైట్ అయింది కడుపు, మోషన్ ఆగిపోయింది. ఇదేంటి పరిస్థితి అని మరలా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ స్కానింగ్ చేసి చూస్తే ఈవిడకు అపెండిక్స్ వచ్చి పగిలిపోయిందయ్యా అన్నారు. పగిలిపోయి కూడా 3-4 రోజులు అయిపోతుంది అన్నారు. అదంతా పేగుల్లోకి పాకిపోయింది, పాడైపోతాయి పేగులన్నీ, చిన్న పాప తట్టుకోలేదు అని అనేసరికి అక్కడి నుండి ఒక హాస్పిటల్కు ఆ సారే పంపించాడు. అక్కడ ఆ హాస్పిటల్ ఎండి గారి ఫోన్ నెంబర్ నాకు ఇచ్చారు. ఆపరేషన్ చేసే డాక్టర్లు అందరు చైర్మన్ ఫోన్ నెంబర్. సరే అని వాళ్ళకు ఫోన్ చేసి అడిగితే వాళ్ళు సిటీ స్కాన్ చేయించి ఈ పాప పేగులన్నీ అతుక్కుపోయాయి అక్కడక్కడ, మొత్తం చాలా కష్టమే, యాసిడ్ అంతా పేగుల నిండా అయింది, చాలా కష్టం, బ్రతకదు, మేమైతే గ్యారంటీ ఏమి ఇవ్వము అని చెప్పాను. దేవుని పిల్లలారా, సరే అని ఆ సంతకాలు పెట్టి ఆపరేషన్ అయితే చేయండి సార్ అంటే ఆపరేషన్ చేశారు. పేగులు అన్నీ కడిగారు, క్లీన్ చేశారు, యాసిడ్ అంతా తీసేసి అపెండిక్స్ పేగు కూడా కట్ చేసి బయట వేశారు, కుట్లేశారు. పాప ఇక్కడ నుండి ఇక్కడ దాకా కోసారు. పాప చిన్న పాప కుట్లేశారు. వేసిన తర్వాత నేను అర్జెంటుగా విశాఖపట్నం వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చా. ఆ రోజు డిశ్చార్జ్, చాలా డబ్బు, 1,50,000 అడిగారు ఆపరేషన్. కానీ ఇక వాళ్ళని బదిలాడి, కొందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు, ఆ సార్ని కాస్త బదిలాడగా చివరికి 95,000 అన్నాడు. ఇక చివరికి బదిలాడగా 80,000కి వచ్చాడు. చివరికి పూర్తిగా వాళ్ళకి కట్టిన డబ్బు 70,000 కట్టాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆపరేషన్ అయిపోయింది, కాస్త బాగానే ఉన్నది అనుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తెచ్చిన తెల్లారేసరికి మరలా కడుపు వాపు వచ్చింది, మోషన్ మళ్ళీ రావట్లేదు, బంద్ అయింది. నాకు ఫోన్ చేసి సీరియస్ ఉంది పాప అంటే మళ్ళీ పరిగెత్తుకొచ్చి చూస్తే ఈ పాప పరిస్థితి ఇది అని. అయ్యో ఏంటి రిపోర్ట్లు ఇక్కడ అంటే ఆ రిపోర్ట్లు చూస్తే ఆ పాపకు లివర్ వాపు ఉంది, కిడ్నీ వాపు ఉంది, మరలా రక్త కణాలు తగ్గినట్టు చూపిస్తుంది, టైఫాయిడ్, డబల్ టైఫాయిడ్ ఉన్నట్టు తెలుస్తుంది, ఇక పేగుల్లో మొత్తం మోషన్ ఫామ్ అయినట్టు, చాలా సీరియస్ కండిషన్. ఈడ ప్రార్థన చేసుకొని కారు వేసుకొని అక్కడ బిగడ పరిగెత్తుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ మోషన్ పోయేటట్టుగా ఆ సార్ వాళ్ళు కూడా వాళ్ళు చేసే ప్రయత్నాలు చేశారు. దేవుని పిల్లలారా, నా మనసుకు ఒకటే అనిపించింది, ఇన్ని రకాలుగా డాక్టర్లకే అర్థం కావట్లేదు సరిగా.
ఏం చేయాలనో అర్థమైతే లేదయ్యా అని డాక్టర్ ఏమో మొత్తుకుంటున్నాడు. ఓటి చేస్తే ఓటి బయటపడుతుంది, ఓటి చేస్తే ఓటి బయటకు వస్తుంది, ఒకటి చేస్తే ఏ రక్త పరీక్ష చేద్దామన్న భయం అవుతుంది పాప కంటే. సరే ఆ ఇంటి వారికి నేను ఏం చెప్పలే కానీ ఇదంతా చూసుకునేది ఎవరు? దేవుని స్తోత్ర. హల్లెలూయా. సమస్తానికి కర్త ఎవరు? దేవునికి మహిమ. ఎలాంటి బలహీనపరిచే ఆత్మ ఉన్నా దాన్ని గద్దించి సరి చేయగలిగిన వాళ్ళు ఎవరు? దేవుడే. దేవుని పిల్లలారా, అందుకే ఇక నేనేం మాట్లాడలే, చక్కగా కారు ఎక్కాను, ఇంటికి వెళ్ళాను, చక్కగా ఫ్రెష్ అప్ అయ్యాను, ఏం భోజనం తీసుకోలే, చక్కగా రూమ్లోకి వెళ్ళి మోకాలేసి ఒక నిబంధన దేవునితో, నీ నామానికి చెడ్డ పేరు రావద్దు నాయన. ఆమెన్. హల్లెలూయా. సేవ చేస్తున్న నాకు చెడ్డ పేరు రావద్దయ్యా. ఆమెన్. హల్లెలూయా. ఒక నిబంధన, ఆ నిబంధన చేసిన తర్వాతే దేవుడు సహాయం చేశాడు. చవ్వలు కొట్టి దేవుని మహిమపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య దయ వల్ల ఇప్పుడైతే మోషన్ మంచిగానే పోతుందంట. కడుపు లూజ్ అయింది, నేను నిన్నెళ్ళి చూశాను. కడుపు లూజ్ అయింది, మోషన్ మంచిగానే పోయింది, ఇప్పుడు చక్కగా పోతుంది. కొన్ని పాలు తాగుతుంది, కొన్ని కొబ్బరి నీళ్ళు వాటర్ తాగుతుంది. ఈరోజు మళ్ళీ పాలు ఇస్తారంట. మీరందరూ ప్రార్థన చేయండి. ఆ పాప పేరు నేహ, మంచిగా బ్రతకాలి. ఆమెన్. చిన్నోళ్ళు కదా, భవిష్యత్తు అల్లదిగా. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, ఒక నిబంధన ఉండాలి ప్రార్థనకు. దాని వెనకాల ఏముండాలి? నిబంధన, దేవునితో నిబంధన. ఆమెన్. ఆమెన్. రైట్. మొదటి విషయం చూసుకుందాము. మోషే. దేవుని పిల్లలారా, ఐగుప్తు దేశం అనేది ఒకటి ఈ భూమి మీద ఉన్నది. ఆ ఐగుప్తు దేశములోకి యోసేపయ్య గారు వెళ్ళారు. ఆయనంతలకు ఆయన వెళ్ళలే, అమ్మారు. అమ్మి వేస్తే వెళ్ళిపోయాడు. భాషరాని దేశాన అన్యజనుల మధ్య యోసేపును దేవుడు దీవించాడు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించి యోసేపుకు రాజరికమట్ట కట్టాడు దేవుడు. ఆమెన్. దేశాన్నే ఏలే ప్రధానమంత్రి గారి పోస్ట్ వచ్చింది ఆయనకు, ఒక బానిసకు. మీరు ఒకసారి ఆలోచించండి, బానిస దేశానికి ప్రధానమంత్రి కావడం అంటే అది మాటలా? అంత ఈజీ పని కాదు, అదొక దేవునికి సాధ్యము. ఆమెన్. సరే, ఐగుప్తు దేశములో ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తుకు వెళ్ళిపోయి యోసేపయ్య ఉన్నాడు కదా అని ధైర్యం పొందారు. ఆ యోసేపును బట్టి అక్కడే బ్రతకడం ప్రారంభించారు. అట్లా ఒక్కొక్కరు కొన్ని లక్షల మంది ప్రజలు అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారు ఐగుప్తులో. ఆ ఐగుప్తులో వాళ్ళు చేసే పని ఏంటంటే గడ్డి కోయడం, గొర్రెలను మేపడం, ఇటుకలు చేయడం, ఇటుకలను కాల్చడం. ఐగుప్తు దేశ ప్రజలకు ఒక బానిసలుగా ఉంటే పని చేస్తూ వచ్చారు. యోసేపయ్య ఉన్నంతకాలం మంచిగా బతికారు, కానీ ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఆ తర్వాత వీళ్ళు బానిసలుగా బ్రతుకుతూ వచ్చారు. ఇక ఎక్కడికి వెళ్దాం, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడే స్థిరపడ్డాం అని వాళ్ళు అలా బ్రతుకుతూ వస్తున్నారు. 430 సంవత్సరాలు అయిపోయినాయి. ఆమెన్. హల్లెలూయా. ఆ ఐగుప్తు దేశంలో వారి జీవన మడుగడ 430 సంవత్సరాలు గతించింది. 430 సంవత్సరాల అనంతరం ఐగుప్తు దేశానికి వేలడానికి ఫరో అనే చక్రవర్తి చాలా కఠినస్తుడు నిర్ణయించబడ్డాడు. ఆ వ్యక్తుడు ఏం చేశాడంటే ఈ ఇజ్రాయేలు ప్రజలను యమబాదాడు. భయంకరమైనటువంటి శిక్ష వారిని ఇటుకలు కాల్పిస్తున్నాడు, గడ్డి కోపిస్తున్నాడు, గొర్రెలను మేపిస్తున్నాడు, వ్యవసాయం చేపిస్తున్నాడు. ఇవన్నీ చేసి కూడా జీతం ఇస్తున్నాడు అంటే సరిగ్గా ఇవ్వట్లే. అంత మాత్రమే కాదు దేవుని పిల్లలారా, వాళ్లకు
మగ బిడ్డలు పుడితే చంపేస్తున్నారు, ఆడబిడ్డలు పుడితే బ్రతకనిస్తున్నారు. చిన్న పిల్లలు ఆ తల్లి 9 నెలలు మోసి కనగానే ఆ బిడ్డను తీసుకెళ్ళి చంపి నైలు నదిలో పడేస్తున్నారు. అది చాలా బాధ కలిగింది. అందుకే ఇజ్రాయేలు ప్రజలందరూ ఏడ్చారు. ఆ తల్లులందరూ దేవునికి మొరపెట్టారు, అయ్యా బిడ్డలను చంపేస్తున్నారయ్యా అని. ఆ మొర దేవుడు విన్నాడు. ఆమెన్. ఎందుకంటే మన దేవుడు వినే దేవుడా కాదా? మలాకి 3:16 చదవండి. మలాకి 3:16 త్వరగా. మలాకి 3:16 దొరకట్లేదా అనిల్? అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా, ఆగో ఆగో ఆగో. ఎవరు చెవి యొగ్గి వింటున్నారు? మీరు అనుకుంటున్నారు మేము మాట్లాడుకుంటుండగా ఎవరు వింటలేరు అని. గోడలే ఉన్నాయి కదా అనుకుంటారు, కానీ ఎవరి చెవు మీ నోటి దగ్గర ఉన్నది ఎప్పుడు? ఆమేన్. ఆయన వింటూనే ఉంటాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఫోన్లో ఏం మాట్లాడుతున్నావు? దేవుని స్తోత్ర. పొలంలో ఏం మాట్లాడుకుంటున్నావు? పనికి పోయిన స్థలాల్లో ఏం మాట్లాడుతున్నావు? అన్నింటనే ఉంటాడు. ప్రతి మాటకు ఏం చేయాలి? దేవునికి లెక్క చెప్పుకోవాలి. అంటే ఎవరు లేని టైంలో మాట్లాడాను కదా అంటే, ఎవరు లేని సమయంలో మాట్లాడిన మాట లెక్కకు రాదని అన్నాడా దేవుడు? మత్తయి సువార్త 36వ అధ్యాయంలో 12వ అధ్యాయం 36వ వచనంలో ఉందన్నమాట. మీరు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాట దేవునికి లెక్క చెప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అయినా మన నాలుక ఊరుకోదు. ఇది జిత్తుల మారి నాలుక అయింది. మన ఇది జారుతూనే ఉంటుంది. దేవునికి మహిమ. ఎమ్మెల్యే అంట ఇక అనొద్దు కానీ దేవుడి స్తోత్రం. మన ఒక ఆయన అంటాడు, ఆడో పెద్ద అవులగాడు, ఈయనేదో పెద్ద ఎమ్మెల్యే అవులగాడు. దేవుని ఆయన దగ్గర వినాలి కానీ దమ్మ అలగొడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట ముంగట మాట్లాడతారా? హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుడు వింటుంటాడు. మరి దేవుడు చూస్తాడండి. ఎక్కడ? ఎబ్రీ పత్రిక 4:13. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. జాగ్రత్త చదువురా. ఎబ్రీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆగో, ఎవరికి మనము లెక్క చెప్పవలసి ఉండెనో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది. ఎలా తప్పించుకుంటావు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆయన వినే దేవుడు, చూచే దేవుడు. నువ్వు తప్పించుకోవడానికి అర్హతయే లేదు. ఆయన దగ్గర ఎవరున్నారు? సంహారకుడు. నిర్గమాకాండములో మనం చూస్తే, ఆ నిర్గమాకాండం 12వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, యెహోవా యొద్ద ఎవరున్నారో తెలుసా? సంహారకుడు ఉన్నాడు. సంహారకుడు అంటే మరణదూత. ఎవరి ఇంటిలో అడుగు పెట్టినా ఇంటిలో పెద్దోడు ఏమవుతాడు? హౌటే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఐగుప్తు దేశంలో ఫరో రాజు అంతటి వాడే ఆ సైన్యం అంతా వణికిపోయింది సంహారకుని పని చూసి. కాబట్టి యెహోవా యొద్ద ఎవరు ఉంటారు? సంహారకుడు ఉంటాడండి. ఆయన ఒక్కసారి ఇలా అన్నాడు అనుకో, మనం అంతేగా. దేవునికి మహిమ. హల్లెలూయా,
రెండోదిగా మనం చూస్తే యెహోవా దగ్గర ఇంకెవరున్నారంట? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఆ మాట చదువురా. మొదటి సమూయేలు గ్రంథము 16:14. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను, ఆగో ఎవరి యొద్ద నుండి? యెహోవా యొద్ద నుండి. ఆగో ఏ ఆత్మ వచ్చిందంట? దురాత్మ ఒకటి వచ్చి ఎవరిపైన వాలింది? సౌలు మీదికి వచ్చింది. ఎవరి యొద్ద నుండి వచ్చిందంట? దురాత్మ ఎవరి యొద్ద నుండి? యెహోవా. ఆయన దగ్గర దురాత్మ కూడా ఉంటుంది. గమనిస్తోందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకెవరు ఉంటారు? ఆయన దగ్గర కుమారుడైన యేసు క్రీస్తుల వారు కూడా ఉన్నాడు. ఆమేన్. ఇంకెవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వీళ్ళు త్రియేక దేవుడు. వీరి స్వభావాలు ఒకటే. యేసుక్రీస్తే యెహోవా, యెహోవా యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు. దేవుని పిల్లలారా, ఆ దురాత్మతో మనకు పని లేదు, ఆ సంహారకంతో మనకు పని లేదు. కానీ మనకు పని ఎవరితో? పరిశుద్ధాత్మ దేవునితో, యేసుక్రీస్తుల వారితో, తండ్రి అయిన దేవుడు యెహోవాతో. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది మిమ్మల్ని మోసం చేస్తాడు యెహోవా అనే దేవుడు అని, ఇంకొక ఆయన మోసం చేస్తాడు యేసుక్రీస్తే దేవుడు అని, ఇంకొక ఆయన మోసం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధాత్ముడే దేవుడు అని. కాదండి, త్రియేక దేవుడు అని బైబిల్లో ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముగ్గురు కలిస్తేనే దైవత్వం మనకు అర్థమవుతుంది. ఆమేన్. ఆ దైవంలో ఉన్న మూర్తిమంతం మనకు తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పెద్ద పాఠం. మనము దైవ భక్తి చేయాలంటే ఈ ముగ్గురిని అర్థం చేసుకోవాలి. వీరి స్వభావాలు మనకు తెలవాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఒక ఆయన పాట పాడతాడు, మంచి పాట. దైవజన్, త్రియేక దేవుడైన యెహోవా, కెరూబులు సెరాపులు అని మంచి పాట. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఐగుప్తులో ఉన్నటువంటి 430 సంవత్సరాల నుండి బ్రతుకుచున్న ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ కలుగగా వారు దేవునికి మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థన విని వారిని చూచి వారికి మేలు చేయాలని ఒక సంకల్పము దృఢపరుచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనుషులకు ఒకటి అడిగామంటే వాళ్ళు విని వదిలిపోతారు. నేనున్నగా నీకెందుకు, నేను చేస్తుంది, నీకెందుకు తమ్ముడా, నీకెందుకు చెల్లెలి, మేము ఉన్నాం కదా అంటారు. సమయానికి ఎక్కడనో చేసుకున్న భర్త కూడా ఒక సమయానికి నీకు సహాయం చేయకపోవచ్చు. ఒక ఆమెకు ఆపరేషన్ అయింది పాపం, గర్భసంచి సమస్య. గాంధీ హాస్పిటల్లో అయ్యింది. చాలా బీదోలు. ఆమె హాస్పిటల్లో ఉన్నది. ఆమె భర్తకు వాళ్ళ అత్తయ్య ముసలావిడ, చాలా ముసలామె ఆవిడ, ఒక 1200 రూపాయలు ఇచ్చింది. 1200 ఇస్తే బిడ్డకు మందులు తీసుకురా, లేదంటే తినడానికి ఇడ్లీ అన్న తీసుకురా, కాఫీ తీసుకురా అని ఆ ముసలావిడ పాపం ఆ పింఛన్ డబ్బులు వస్తే దాచుకున్నట్టుంది. ఆ డబ్బులు తీసిస్తే చేసుకున్న భార్య అండి అన్నీ వదిలిపెట్టి, అయ్యా అని నీతో కలిసి బ్రతాను, నీ ఇల్లు కడతానని వచ్చింది. అలాంటి ఆ తల్లిని వదిలిపెట్టి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఆ డబ్బులన్నీ తాగి వెళ్ళిపోయాడండి. ఇంటికి వెళ్ళిపోయాడు భార్యను వదిలేసి. అక్కడ ఉన్న డాక్టర్ అమ్మలు, సిస్టర్ అమ్మలు వచ్చి, ఎవరు లేరా, నీ అటెండర్ ఎవరమ్మా, త్వరగా ఆ ల్యాబ్కి వెళ్ళాలి, రక్త పరీక్షలు చేయించాలి, రక్తం తీసాం, ఇవి తీసుకెళ్ళి ఇవ్వాలంటే ఏడొస్తాడు. ఇలాంటి మహానుభావులు ఉన్నారు కొందరు, ఇలాంటి మహానుభావులు ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళని నమ్ముకొని బతికేది ఎక్కడక్క?
దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అందుకే త్వరగా అలాంటి వారికి దేవుని వాక్యం బోధించి మార్చుకోండి, మందిరాన్ని తీసుకురండి. ఆమెన్, హల్లెలూయా. త్వరగా ఆ స్థితి వచ్చేదాకా నువ్వు వెయిట్ చేయ. తొందరగా దేవుని సువార్త అందించు, మందిరానికి తీసుకురా. ఆ వ్యక్తికి మారు మనసు వచ్చేటట్టు నీ క్రియలను మార్చుకో, చక్కగా మాట్లాడు. ఆ వ్యక్తిని మెల్లమెల్లగా దేవునిలోకి నడిపించి, బాప్తిసం ఇప్పించి, బలలో చేయించి, దేవుని మందిరానికి పూర్తిగా అంకితం చేస్తూ వస్తుంటే, దైవరాజ్యానికి వారిని పురిగొల్పుతూ ఉంటే నీకు మేలు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అలా మొరపెడితే దేవుడు విన్నాడు, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అయితే అంతకు ముందు ఏం జరిగిందంటే, ఆ ఊరిలో అంటే ఆ దేశంలో ఈ మగపిల్లలు పుట్టగానే చంపేస్తున్నారు కదా. చంపేస్తున్నప్పుడు ఒక తల్లి గారికి ఒక అబ్బాయి పుడితే, ఆ అబ్బాయి చాలా సుందరంగా ఉన్నాడు. ఓ 3 నెలలు ఇంట్లో పెట్టుకుంది. ఇక తర్వాత సాకు చేయలేకపోతుంది. ఆ పిల్లోని తీసుకెళ్ళి నైలు నదిలో జమ్మి పెట్టెలో పెట్టి వదిలేసింది. ఆ జమ్మి పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేస్తే అక్కడ స్నానం చేయడానికి ఫరో రాజు గారి కుమార్తె వచ్చింది. ఆ పెట్టె అలాగా కొట్టుకొని వెళ్తుంటే ఆ పెట్టెను తీసుకొని చూస్తే అందులో అబ్బాయి ఉన్నాడు. అప్పుడు ఆవిడ అనుకుంది, ఎబ్రీ స్త్రీలు కనిన కుమారుడు ఇతను అని తీసుకెళ్ళి ఆ ఫరో రాజు గారి కుమార్తె యొక్క కుమారుడిగా ఆమె దత్తత తీసుకొని సాధింది. ఆమెన్, హల్లెలూయా. ఈ మోషే గారు పెరిగి పెద్దగయ్యాడు, సకల విద్యలు అభ్యసించాడు. అభ్యసించిన తరువాత ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ మోషే అయ్యగారి ముందే ఒక ఐగుప్తుడు ఒక ఎబ్రీని కొడుతున్నాడు, ఒక ఇజ్రాయేలుని కొడుతున్నాడు. కొట్టే టైంలో ఈ మోషే గారు వెళ్ళిపోయి ఆ ఐగుప్తుని కొట్టి చంపాడు. బలంగా ఒక దెబ్బ కొట్టాడు, చనిపోయాడు. చనిపోయేసరికి అమ్మో చనిపోయాడురా నాయనా, చనిపోయిన వాడు ఐగుప్తీయుడు, ఈ ఐగుప్తీయుని నేను చంపానని రాజుగారికి తెలిస్తే రాజుగారు నన్ను శిక్షిస్తాడని అక్కడే ఒక గుంట తోడి పాతేసి కప్పేసి అందరిలా తిరుగుతుంటే ఆ విషయము రాజుగారికి తెలిసింది. ఎవరు చెప్పాడు? ఈ ఎబ్రీయుడే. చెప్పడానికి కారణం, ఒకరోజు మరలా ఈ ఎబ్రీయుడు ఇంకొక ఎబ్రీయుడు ఇద్దరు కలహమాడుతున్నారు, గొడవ పడుతుంటే ఈ మోషే గారు వెళ్ళిపోయి గొడవ పడకండ్రా అని విడిపించాడు. అప్పుడు ఈ ఎబ్రీయుడు అంటాడు, నువ్వు ఆ రోజు ఐగుప్తుని చంపి పాతేసిన సంగతి నేను ఫరో రాజు గారికి చెప్తాను అన్నాడు. చూడండి, కాపాడింది ఈయనే. అయినా ఇతను వెళ్ళి ఫరో గారికి చెప్పారు. ఫరో రాజు ఎక్కడ మోషే కనబడ్డా వెంటనే బంధించి చెరసాల వేయండి, వీలైతే శక్యమైతే అతన్ని చంపినా పర్వాలేదని ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఆ వార్త విన్న మోషే పారిపోయి మిద్యాను దేశంలో ఆ అడవులలో తన మేనమామ దగ్గర ఉండి గొర్రెలను ఎప్పుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, నిర్గమాకాండం 2వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే, నిర్గమాకాండము 2వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదవాలి, సమయం మించిపోతుంది. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెను గాని మోషే, ఆగో ఈ మాట, మోషే ఫరో ఎదుట నుండి పారిపోయెను. ఆమెన్. ఎవరి ఎదుట నుండి పారిపోయాడు? మోషే ఫరో రాజుగారి ఎదుట నుండి భయపడి పారిపోయాడు. దేవుని పిల్లలారా, పారిపోయి మిద్యాను అడవిలో, మిద్యాను అరణ్యములో గొర్రెలు మేపుతూ, మంచుకు తడుస్తూ, ఎండకు ఎండుతూ, నీళ్లు సరిగా లేక, ఆహారం సరిగా లేక, వస్త్రం సరిగా లేక 40 సంవత్సరాలు మిద్యాను అడవుల్లో బ్రతికాడు. అప్పటికే అతనికి వివాహం అయింది, 2 పిల్లలు. దేవుని పిల్లలారా, ఎక్కడ ఈ వార్త ఫరో గారి చెవులో పడుతుందో, నేను ఇక్కడ బ్రతుకుతున్నానని,
నన్ను పట్టుకెళ్ళి శిక్షిస్తాడేమో అని భయపడుతూనే, వణుకుతూనే, అదిరిపడుతూనే బ్రతుకుతూ వచ్చాడు. దేవుని పిల్లలారా, ఆ మిద్యాను అరణ్యములో 40 సంవత్సరాల అనంతరం ఒక పొద అగ్నితో కాలుతుంది. ఆ పొద కాలుతుంది కానీ, అగ్ని వస్తుంది కానీ పొద కాలిపోవట్లే. అక్కడికి మోషే అయ్యగారు వెళ్ళి చూస్తే ఆ అగ్నిలో నుండి ఒక వాయిస్. ఏంటి ఆ మాట? మోషే, మోషే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. ఆమెన్. ఈ ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న ఇజ్రాయేలు ప్రజల మొర నేను వింటిని అని దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అలా మాట్లాడి ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఫరో రాజు ఎదుట నిలబడు అంటే, ఆయన ఎదుట నుండి నేను పారిపోయి వచ్చాను. ఇప్పుడు ఆయన ఎదుట నేను నిలబడేది ఎక్కడా? నన్ను చంపేస్తాడు, నా మీద చాలా కేసులున్నాయి ఆయన అక్కడ అన్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నీ చేతిలో కర్ర ఉంది కదా అని ఆ కర్ర కొన్ని అద్భుతాలు దేవుడు అప్లై చేసి నువ్వు వెళ్ళు అంటే, సరే మంచిదయ్యా అని వెళ్ళాడు. దేవుని పిల్లలారా, ప్రయాణమై సాగుతూ నిర్గమాకాండము 8వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండము 8:20. కాబట్టి యెహోవా మోషేతో, నీవు పొద్దున్నే లేచి ఫరో ఎదుట నిలబడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు ఎక్కడ నుండి పరుగులు తీసావో, ఏ స్థలములో నీవు భయపడుతూ, దిగులు చెందుతూ, గగ్గోలు పెట్టి పరుగులు తీసి ప్రయాణమైపోయి జీవిస్తున్నావో, తిరిగి దేవుడు అదే స్థలంలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచా. గట్టిగా దేవునికి మహిమ. హల్లెలూయా. ఫరో రాజు ఎదుట నుండి పారిపోయిన మోషేను దేవుడు కొన్ని శక్తులు ఇచ్చి, అభిషేకం ఇచ్చి, మాట్లాడి ధైర్యపరిచి ఎక్కడ నిలబెట్టాడు? ఎక్కడ నుండి అయితే పారిపోయాడు అదే స్థలములో తిరిగి నిలబెట్టాడు. ఆమేన్. ఎవరి ఎదుట నుండి పారిపోయాడు భయపడి చంపుతాడని, ఆ వ్యక్తి ఎదుటనే దేవుడు నిలబెట్టాడు. ఇదే నీ జీవితంలో జరగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచా. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి ఆల్రెడీ జరగవచ్చు. నువ్వు ఏ స్థలంలో నుండి, ఏ ఊరిలో నుండి పారిపోయి నేను ఎక్కడనో బతకాలని మైండ్లో ఫిక్స్ అయ్యి, మదిలో ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయిన నిన్ను దేవుడు పరామర్శించి తీసుకొచ్చి మరలా నీ ఊరిలోనే స్థిరపరచుండొచ్చు నిన్ను. ఆమేన్. అందుకు దేవుణ్ణి కృతజ్ఞతురాలవై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరైతే సభాముఖంగా దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు పిరికి వాడవై, పిరికి ఆమెవై, నేను చస్తానేమో, నా కుటుంబం చస్తుందేమో, అమ్మో అని భయపడి, దిగులు పడి, వేదన చెంది, కన్నీళ్లు విడిచి, ఆ శత్రువులైనటువంటి ప్రజల మధ్య నుండి ఓడిపోయిన వ్యక్తిగా, బలహీనుడిగా నువ్వు వచ్చి, నువ్వేదో పట్టణానికి వెళ్ళి, ఏదో పల్లెకి వెళ్ళిపోయి జీవిస్తూ బ్రతుకుతున్నావేమో, అది త్వరలో దేవుని అభిషేకం నీ దగ్గరికి రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదా. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని అభిషేకం నీ దగ్గరికి రాబోతుంది. దేవుని ఆత్మ నిన్ను దర్శించబోతుంది. తిరిగి ఆ శత్రువుల మధ్యలో నీకు పని కలగజేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే జీవితంలో అక్షరాల నెరవేరింది ఇదే. కానీ నువ్వెక్కడ నుండి పారిపోయి వచ్చావో, ఆ నశిస్తున్న ఆ ఊరి కొరకు, ఆత్మల కొరకు ఒక ప్రార్థన కలిగి ఉండు.
ఆ నశిస్తున్న ఆత్మల కొరకు కొద్ది ఒక సంకల్పం కలిగి ఉంటూ నిన్ను ఖచ్చితంగా దేవుడు సిగ్గుపరచడు, నిన్ను తలగా ఉంచబోతున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, ఇది నువ్వు భయపడవలసిన అవసరంలే. ఎక్కడ నుండి పారిపోయి వచ్చావో భయపడి ఆ స్థలంలో నేను నిలబెట్టగలిగిన శక్తిమంతుడు మన యేసయ్య. రెండోదిగా మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు త్వరగా చదవాలి. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఆ ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. యుద్ధములో ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ ప్రజలు కలిసినప్పుడు ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయిరి. యుద్ధములో నిలవక 4,000 మందిగా హతమైరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా దేవుని పిల్లలారా, ఎబెనేజర్ మిస్పా అనే ఆ గ్రౌండ్లో, ఆ స్థలములో ఫిలిష్తీయులతో ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధానికి తలబడి ఓడిపోయారు. మందసం ఫిలిష్తీయుల చేతికి వెళ్ళిపోయింది. దరిదాపుగా ఫిలిష్తీయులు ఎంతమంది, ఇజ్రాయేల్ ప్రజలు ఎంతమంది చనిపోయారో తెలుసా? అక్కడ 10వ వచనం చదవండి. అక్కడ ఉన్నది, ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలోకి పరిగెత్తుకొని వచ్చెను. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇజ్రాయేలీలలో 30,000 మంది ప్రజలు, 30,000 కాలుబలం. ఎంత బాధ అండి! 30,000 మంది ఫిలిష్తీయుల చేతిలో ఇజ్రాయేల్ సైన్యం ఓడిపోయింది. అంతటి కాలు బలము నరికివేయబడ్డది. ఎక్కడ చూసిన శవాలే, ఎక్కడ చూసిన రక్తపు దారలే, ఎక్కడ చూసిన రక్తం గడ్డగట్టుకపోయింది, తలలు నరకబడ్డాయి. అది చూసిన ఇజ్రాయేల్ ప్రజలు గుండెలు బాదుకొని ఏడ్చి సగం బలం చచ్చిపోయిందండి. తిరిగి మరలా ఐగుప్తు వెళ్దామా, ఇంకెక్కడైనా వెళ్దామా, అసలు బ్రతకడానికి విరక్తి కలిగింది వారికి. అలాంటి స్థలములో, ఆ రక్తపు ఏరులై పారుతున్న ఆ స్థలములో కొద్ది రోజులు గతించాక అక్కడికి సమూయేలు అనే దైవజనుడు వచ్చి ఆ మైదానములో ప్రార్థన చేసి అక్కడ ఒక బలిపీఠం కట్టి బలి అర్పించి మిస్పా ఎబెనేజరు అని ఒక రాయి అక్కడ పాతి, ఇది దేవుని రాయి అని ఒకటి పాతి ఆయన వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చిన తర్వాత సమూయేలు ప్రజలకు ఒక మంచి మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, మీరు చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి. సమూయేలు ఇజ్రాయేలు ప్రజలందరితో ఇట్లా, నేను నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసిన ఎడల పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పుకొనిన ఎడల తిప్పుకొని ఆయనను సేవించుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు? మీరు నిండు హృదయంతో దేవుని వైపు మళ్ళండి. మీ దగ్గర ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో తీసి పడేయండి. కింద అంటున్నాడు, మిమ్మును మీరేం చేయండి?
పవిత్రపరచుకొనుడి అంటే కింద అలాగా 4, 5, 6 వచనాల్లో చూస్తే వారి పాపములు వారు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో వాళ్ళు పరిశుద్ధంగా వారిని వారు తీర్చుకున్నారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, నీలో అపవిత్రత ఉంటే, నీలో అన్యాయం ఉంటే, నీలో మోసం ఉంటే, నీలో చెడు మాటలుంటే, నీలో చెడు చూపులుంటే, నీలో చెడు ఆలోచన ఉంటే, నీలో దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఏది ఉన్నా నువ్వు ఓడిపోతూనే ఉంటావు. నీకు దేవుడు ఏ విధమైన సహాయం చేయడు. 30,000 మంది నరికివేయబడ్డారు శత్రువుల చేతిలో. ఎంత షేమ్ తెలుసా? దేవుని నామానికి కూడా ఎంత అవమానం. ఐగుప్తు దేశం నుండి విడిపించిన దేవుడు, ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు, బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు, ఆకాశం నుండి మన్నా కురిపించిన దేవుడు ఎక్కడ్రా నాయనా? ఇజ్రాయేల్ ప్రజలను నరికింపజేశాడు ఫిలిష్తీయుల చేతిలో అని దేవుని నామానికి అవమానం కలిగిన దేవుడు చప్పుడు చేయడు. ఎందుకంటే నీలో పరిశుద్ధ జీవితము లేదు. అందుకే సమయలయ్య అంటున్నాడు, వాళ్ళందరిని ఒక దగ్గర పోగు చేసి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. మీ దండం పెడతా, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. మీలో అక్రమం ఏముందో, అన్యాయం ఏముందో, మోసం ఏముందో తీసివేసుకోండి. మిమ్మును మీరు దేవుని ఎదుట పరిశుద్ధపరచుకొనుడి అంటే కింద 6వ వచనంలో చదువు ఏముందో, ఆగో యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఉపవాసం ఉండి ఏం చేశారు? ఏడ్చారు. ఈ ఒక్కటి నువ్వు చేయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడా, నీ దృష్టికి నేను పాపం చేస్తే నాయన క్షమించు, నా పాపము కడుగయ్యాని నువ్వు అడుగు. అదే అడిగారు. అడిగితే కలిగిన లాభం ఏంటి? కింద మనం చూస్తే ఇదే 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదువు. సమూయేలు ఆమేన్, హల్లెలూయా. ఏ స్థలములైతే ఓడారో ఆ స్థలములో గెలిచారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏ స్థలములైతే 30,000 ప్రజలు వధ చేయబడ్డారో అదే స్థలంలో ఫిలిష్తీయుల పైన కక్ష తీర్చుకున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థలములైతే మోకాళ్ళేసి గగ్గోలు పెట్టి అయ్యో ఆ రక్తం ఏరులై కారుతుంటే ఏడ్చారో అదే స్థలములో వారి పాపాలు ఒప్పుకొని యుద్ధానికి తలబడితే ఉరుములు మెరుపులు శత్రువులపైకి దేవుడైన యెహోవా కుమ్మరించి ఇజ్రాయేలుల ఎదుట నిలవలేకుండా వారందరూ హతమైపోయేటట్టు యెహోవా ఇజ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు సహోదరుడా, సహోదరి, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థలంలో ఓడిపోయావు, ఏ ఊరిలో ఓడిపోయావు, ఏ ప్రజల మధ్య ఓడిపోయావు, నీ పాపాన్ని ఒప్పుకొని దేవునికి మహిమకరంగా బ్రతుకు. నిన్ను దేవుడు అదే స్థలంలో తిరిగి గెలిపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదా. ఏ స్థలములో అయితే నువ్వు ఓడావో ఆ స్థలములోనే దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. ఇది నమ్మండి. నీ దేవుడు శక్తిహీనుడు కాదు, బలవంతుడు. మొదటిది ఏంటిది? ఏ స్థలములో నుండి, ఏ ఊరిలో నుండి, ఏ ప్రజల మధ్య నుండి నువ్వు పారిపోయి వచ్చావో తిరిగి ఆ స్థలంలో దేవుడు నిన్ను, ఆ ప్రజల మధ్య నిన్ను నిలబెట్టబోతున్నాడు. రెండో విషయం, ఎక్కడ నువ్వు ఓడావో, నేను ఓడిపోయాను అనుకున్నావు, అక్కడ నేను నిలబెట్టబోతున్నాడు. అక్కడ నీకు విజయం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.
ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడైతే ఓడిపోయి 30,000 మంది నరకబడ్డారో అదే స్థలములో వారి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి అదే స్థలంలో యుద్ధం ప్రారంభమైంది. తిరిగి మరలా గెలిచారు. ఆమేన్, ఆమేన్. ఈరోజు నువ్వు ఒప్పుకోవాలి, నీ చెడును వదిలేయాలి. దేవుని ఎదుట నీ హృదయాన్ని సరి చేసుకుంటే ఓడిన స్థలములో దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మూడోది ఫైనల్గా 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. మూడోదిగా ఏంటంటే దావీదు, అతడు ఊరిలో నుండి వెలివేయబడ్డాడు. వాళ్ళ తల్లిగారితో సహా వెలివేయబడ్డవారు. ఆ యొక్క బెత్లెహేము అడవుల్లో బ్రతుకుచున్న జీవితం వారిది. ఆధార్ కార్డు లేదు, ఓటర్ ఐడి లేదు, ఎవరి దృష్టిలో ఎన్నిక లేని వారు. ఆ పాటి కొద్ది గొర్రెలను సాదుకొని బ్రతుకుతున్న జీవితం. సరిగా కడుపుకు అన్నం లేదు, శరీరానికి వస్త్రాలు లేవు. దేవుని పిల్లారా, బెత్లెహేం అనే ఊరిలో విలువలేని జీవితం జీవిస్తున్న దావీదు. అందుకే మనం చదివితే ఈ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో చదివితే అక్కడ చూస్తే సమూయేలు అనే దైవజనుడు యెషయా గారిని అడుగుతాడు. అంటే దావీదు తండ్రి గారిని, అయ్యా నీకు ఇంకెవరైనా కుమారులు లేరా అంటే, ఉన్నాడయ్యా, వాడు గొర్రెలు మేపేవాడు అరణ్యములో, అంటే ఎన్నిక లేనివాడు అని అర్థం. అలాగే దేవుని పిల్లారా, ఈ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదివితే ఆ అన్నలు యుద్ధములో ఉంటే వారికి భోజనం మోసుకెళ్ళేవాడు తునిక. ఎక్కడ ఏ ఊరిలో అయితే, ఏ స్థలములో అయితే అవమానించబడ్డాడో, వెలివేయబడ్డాడో, తునికగా చూచబడ్డాడో, ఇతను వేస్ట్ అని ఏ ఊరిలో అయితే ముద్ర పొందాడో ఆ ఊరిలోనే దేవుడు అభిషేకించి రాజరికం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనము చూస్తే ఈ సమూయేలు ఇక్కడ మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథంలో మనం చదివితే 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదివితే అదే ఊరిలో ఎక్కడైతే అవమానించబడ్డాడో, ఎక్కడి నుండి అయితే వెలివేయబడ్డాడో, ఎక్కడైతే ఇతడు వేస్ట్ అని అనబడ్డాడో, ఆ ముద్ర వేయబడ్డదో, ఇతడు దండుగాని అనబడ్డాడు, అదే ఊరిలో యూదా ప్రజలందరికీ రాజరికం పట్ట కట్టబడ్డది. ఆమేన్. ఆ వాక్యము చదివితే ఎంత బాగుంటుంది తెలుసు, ఎంత బలం. దేవుని స్తోత్రం. యూదా దేశములో యూదా ప్రజలందరికీ దావీదే రాజుగా అభిషేకించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ స్థలములో అయితే అవమానించబడ్డావో నువ్వు, ఈరోజు ఎవరి ఎదుట నువ్వు హేళన చేయబడ్డావో, ఎక్కడైతే నువ్వు తునికని తోసివేయబడ్డావో అదే స్థలంలో దేవుడు నిన్ను గనుడిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎస్, దిస్ ఈస్ ద గ్యారంటీ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది పక్కా, ఇదే జరగబోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్న వాళ్ళు, ఏ తల్లో, ఏ చెల్లో, ఏ అక్కనో, మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడదు. ఏ తమ్ముడో, ఏ అన్ననో, నువ్వు భయపడదు. దేవుని స్తోత్రం. నీకు అవమానం వచ్చిన స్థలంలోనే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నువ్వు ఏలన చేయబడి తోసివేయబడిన స్థలంలోనే దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమకరంగా బ్రతుకు, నీ జీవితాన్ని మార్చుకో, దేవునికి సరెండర్ కా. ఇక నీ సొంత తెలివిని, సొంత జ్ఞానాన్ని, సొంత బలాన్ని పక్కన పడే. ఇన్ని రోజులు ప్రయత్నం చేసినది ఏమీ లేదు. దేవుని కాళ్ళ మీద తల వంచు, ఆయన పాదాలని కన్నీళ్లతో కడుగు. నువ్వు ఎక్కడ అవమానించబడ్డావో అక్కడనే నీకు దేవుడు ఘనత తీసుకురాబోతున్నాడు. అక్కడనే దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అక్కడనే వారికి అధికారుడిగా నిలబెట్టబోతున్నాడు.
అప్పుడు నువ్వు మాట్లాడే మాటకు విలువ పెరగబోతుంది. నువ్వు మాట్లాడితే 10 మంది వినబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బూడిదకు ప్రతిగా దేవుడు నీకేమి ఇవ్వబోతున్నాడు? పూదండ. మలిన వస్త్రానికి ప్రతిగా దేవుడు నీకేమి ఇవ్వబోతున్నాడు? ఎదవస్త్రము. ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు నీకున్నాడక్క. తమ్ముడా, గొప్ప దేవుడు నీకున్నాడు. చెల్లి, గొప్ప దేవుడు నీకు ఉన్నాడు. నువ్వు ఎక్కడి నుండి పారిపోయి వచ్చావో వారి ఎదుట నేను గనులుగా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఎక్కడ ఓడిపోయావో అక్కడనే దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. ఎక్కడ నువ్వు హేళన చేయబడ్డావో, తక్కువ చేయబడ్డావో, తృణీకరించబడ్డావో అక్కడనే దేవుడు నిన్ను తిరిగి హెచ్చించబోతున్నాడు. నమ్ము, విశ్వసించు, దేవుని వాక్యానికి కట్టుబడి ప్రార్థనలో ఉండు. త్వరలోనే ఈ కార్యాలు నీలో జరగబోతున్నాయి. మోకరిద్దాం, చేతులెద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.